ప్రకాశం జిల్లా అద్దంకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పాణం అనిపిరెడ్డి తన కార్యాలయంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అద్దంకి నియోజకవర్గంలోని ప్రజలు నన్ను ఎంతగానో ఆదరిస్తూ తమ కుటుంబ సభ్యులుగా చేర్చుకొని ఎంతో ఆప్యాయంగా ఎంతో ఉత్సాహంగా ఏ చిన్న కార్యక్రమానికి అయినా కూడా నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున ఎదురు వచ్చి బ్రహ్మరథం పడుతున్నారని వారు ఆదరాభిమానులకు నేను ఎప్పుడూ కూడా కృతజ్ఞతగా ఉంటానని ఆయన తెలియజేశారు. విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇస్తూ అద్దంకి నియోజకవర్గంలో త్వరలో పాలిటెక్నిక్ కాలేజీ మంజూరుకి కృషి చేస్తున్నానన్నారు. విలేకరుల ఇళ్ల స్థలాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని ఆయన తెలిపారు. ప్రకాశం జిల్లాలో కరణం బలరాం కృష్ణమూర్తి అంటే ఒక బ్రాండ్ అంబాసిడర్ అని ఆయన ప్రత్యేక చొరవ చూపి ఎప్పుడు ఏ కార్యక్రమానికి పిలిచినా వచ్చి నాయకులు కార్యకర్తలు అభిమానులతో మాట్లాడి తగు సూచనలు చేస్తున్నారని ఆయన అన్నారు. అద్దంకి ఇన్ఛార్జిని మారుస్తున్నారని అంట కదా అని విలేకరులు అడిగిన ప్రశ్నకి సమాధానంగా రాష్ట్రం మొత్తం మీద ఎవరి పనితీరు అయితే బాగా ఉన్నదో వారిని తప్పనిసరిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మారుస్తారని, ఇప్పటి వరకు అయితే ఆ ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారి మనసులో లేదని ఆయన అన్నారు. అద్దంకి పట్టణంలో సింగర్కొండ రోడ్లో టిట్కో ఉన్న విషయం ప్రశంసగా త్వరలోనే శుభవార్త వింటారని ఆయన సమావేశాలు అద్దంకి నియోజకవర్గ అభివృద్ధి గురించి ప్రశ్నించగా నియోజకవర్గంలో అనేక వనరులు ఉన్నాయని వాటిని ఉపయోగించుకొని రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల కంటే అద్దంకి నియోజకవర్గం బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకోవచ్చని ఆ దిశగా అడుగులు వేస్తున్నామని ఆయన సమాధానమిచ్చారు. ఈ కార్యక్రమంలో అద్దంకి నియోజకవర్గంలోని పలువురు విలేకరులు పాల్గొని విజయవంతం చేశారు. మంచి పేరు తెచ్చుకుందామని ఆలోచన మీద ఇక్కడ ప్రయాణం చేస్తున్నాను, కానీ వేరే విధంగా ఏదో ఇక్కడ చేద్దామని చెప్పి బిజినెస్ చేద్దామని కానీ ఇంకొక రకంగా నాకు ఆలోచన లేదు. కానీ అద్దంకి నియోజకవర్గంలో బలరాం గారు అంటే ఒక బ్రాండ్, కర్ణం బలరాం గారు అంటే ఒక బ్రాండ్. జనాల్లో కూడా కర్ణం బలరాం గారు ఈ మధ్యన మేము ఏ ప్రోగ్రాంకి ఇన్వైట్ చేసినా కానీ వచ్చి అద్దంకి ప్రజలు అందరూ కూడా ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆయన రాగానే ప్రజల్లో